హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానో తెలుసా? ఇదేంటో తెలుసా? జామాకు తెలుసా మీకు? చూడండి, జామాకు చూస్తున్నారా? బాగుందా? పెద్దగా ఉన్నాయి కదా ఆకులు. ఫస్ట్ చిన్న ఆకు చూడండి. నేనేం చేస్తానో మీకు తర్వాత చెప్తా, లేదంటే చూపిస్తాను. ఓకేనా? చెప్పాను కదా తర్వాత చూపిస్తానని. చూస్తున్నారా? జామాకు ఇది తెలుసు కదా, ఇందాక చూపించాను కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కడిగేసాను. కడిగిన తర్వాత ఇలా ఒక ఆకు తీసుకొని అందులో ఇదేంటో తెలుసా? చింతపండు. దీన్ని ఇలా పెట్టేసి లైట్గా సాల్ట్ వేసుకొని, చూస్తున్నారా? తినాలనిపిస్తుందా? ఇలా మడతేసి అలా నోట్లో పెడితే ఏమన్నా ఉంటుందా? సూపర్ టేస్ట్. ఏమంటారు? మీకు సాల్ట్ కాకుండా కొంచెం లైట్గా కారపొడి కూడా వేసుకోండి. తిని చూస్తే ఒక మాదిరిగా ఉంటుంది. ఏమంటారు? మేమైతే దీన్ని స్కూల్ లైఫ్లో బాగా యూజ్ చేసేవాళ్ళం. మంచిగా మనిషికి ఒక చెట్టు ఇస్తుండే పెంచమని. పెంచుతున్నప్పుడు ఆ చెట్లు కూడా ఉంటుండే కదా. జామాకులు తెంపేసి చింతపండు కారం పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని తినేవాళ్ళం. ఒకలాగా ఉంటుంది టేస్ట్. ఏమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పేది నిజమైతే ఒక లైక్ వేసుకోండి. మీరు కూడా మాలాగే తిన్నారైతే తినుంటే ఒక లైక్ వేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక నేను తిన్నాను కదా, చూసారు కదా మీరు. దానివల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ తిననేని వాళ్ళైతే ఈ జామాకుని వాటర్లో మరగబెట్టి వాటర్ని తీసుకోవడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది, శరీరంలో ఉన్నటువంటి మచ్చలు తగ్గుతాయి, అలాగే చక్కెర వ్యాధి కూడా తగ్గిపోతుంది. మీరు కూడా దీన్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.